అందరికీ నమస్కారం. బజారులో టమాటాలు తక్కువ ధరలో లభిస్తే వాటిని కొని ముక్కలు చేసి ఎండబెట్టి సీసాలో వేయండి. కావలసినప్పుడు సాంబారు, రసంలో వాడితే కమ్మగా ఉంటాయి. జాడీలో కానీ సీసాలో కానీ ఉప్పు వేస్తే వర్షాకాలంలో నీరు ఊరి మెత్తగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్ ముక్క అడుగున వేస్తే ఉప్పు పొడిగా ఉంటుంది. బంగాళాదుంపలు త్వరగా ఉడకాలంటే కొద్దిగా పసుపు, వేరుశనగ నూనె 1 చెంచా వేయండి. బియ్యం, గోధుమలు చెడిపోకుండా ఉండాలంటే అవి పెట్టుకునే డ్రమ్లలో ఖాళీ అగ్గిపెట్టెలు పెట్టండి. చీరలు, షర్టుల మీద జిగురుతో అంటించిన లేబుల్స్ తొలగించేందుకు ఆ బట్టను వెనక్కు తిప్పి ఇస్త్రీ పెట్టె రుద్దితే ఊడిపోతాయి. ఆకుకూరల్ని 1-2 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉంచకండి. చిక్కుళ్ళు, బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో పరీక్షించటానికి వాటిని వంచి చూడండి. వంచినప్పుడు పెళుసుగా ఉండి విరిగిపోతే వాటిని కొనకండి. తరగటానికి ఉపయోగించే ముందు కత్తిని చిన్న మంట మీద వేడి చేయండి. దాని పదును పెరుగుతుంది. టర్పంటైన్ నీళ్ల మిశ్రమంతో తడిపిన గుడ్డతో తుడిస్తే వంటింటి టైల్స్ మీద పడ్డ మరకలు పోతాయి. మరకలు పోయేంత వరకు రోజు తుడవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.